ఆయన ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నారో సినిమా చెయ్యాలి అని ఆల్మోస్ట్ 3 years అవుతుంది ఇప్పటికి. 3 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నారు, కథలు వింటున్నారు, దర్శకుల్ని కలుస్తున్నారు, అన్నీ అవుతూనే ఉన్నాయి. ఒక టైంలో ఒకళ్ళు చేస్తున్నారని, ఇంకో టైంలో ఇంకోళ్ళు చేస్తున్నారని, ఇలా రకరకాల మాటలు వినపడ్డాయి. ఫైనల్గా తిరిగి అది మీ దగ్గరికి వచ్చేసింది. అవునండి. హౌ డిడ్ దట్ హ్యాపెన్? అది ఎలా జరిగింది చెప్పండి. నాకు ఒకరోజు ఫోన్ చేశారండి, అన్నయ్య ఫోన్ చేసి వినయ్ ఒకసారి రా అంటే నేను వెళ్ళా. తర్వాత కత్తి చూసావా నువ్వు అని అన్నారు. అంటే నేను హాచిపాచిగా చూశాను కానీ అంత ఫోకస్డ్గా చూడలేదని అన్న. అంటే ఒకసారి నన్ను దృష్టిలో పెట్టుకుని చూసి నేను ఎప్పుడేమని చెప్పాను. తర్వాత సరే నేను ఒక 10 రోజులు చూడండి అన్నయ్య, తర్వాత చూస్తాను, నాకు మూడ్ సరిగ్గా లేదు, మంచి మూడ్లో చూస్తాను ఒక 10 days తర్వాత. మామయ్య నువ్వు నీ ఇష్టం, నువ్వు చూసి చెప్పు పర్లే అన్నారు. అన్నాక ఒక 10 days ఎప్పుడు చూసి ఒక మంచి రోజు ఏదో చూసి పెట్టి చూసి నోట్స్ రాసుకుంటూ చూసిన తర్వాత నాకు దాంట్లో మేజర్గా నాకు అనిపించింది చూసిన తర్వాత ఫస్ట్ కామెడీ ఎక్కువ ఉండాలి, అంటే కామెడీ ఉండాలి బాగా. నెక్స్ట్ సాంగ్స్ ఉండాలి. ఈ 2 ఫిక్స్ అయ్యి ఆ సినిమాలో వెంటనే యంగ్ హీరోస్ లాగా ఇలా చూడగానే హీరోయిన్ చూసి బాగుంది అని లవ్లో పడ్డట్టు కాకుండా దానికి ఏదో ఒక చిన్న కథ అల్లాలి. ఇలాంటి నోట్స్ ఏదో ప్రిపేర్ చేసుకుని వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సినిమా అయితే ఫెంటాస్టిక్గా ఉంటుందన్నయ్య మీకు, అంటే ఈ టైంలో మొత్తం పూర్తిగా ఏదో మెసేజ్ చెప్పినట్టు ఉండకూడదు. ఓకే, అలాగని ఏమీ లేకుండా చేస్తేనేమో మీ స్టేచర్కి కరెక్ట్గా ఉండదు. అదంతా పర్ఫెక్ట్గా ఉంది. దాంట్లో ఇవి చేయాలని నేను రాసుకున్న నోట్స్ అంతా చెప్తే అని చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆయన ఇంప్రెస్ అయ్యి ఓకే గో హ్యాడ్ అని బాగా నాకు తెలుసు నీకు ఎక్కిందని నాకు అర్థమైంది. నువ్వేం చేస్తావు వచ్చేసి నాకు ఒక రీడింగ్ అన్నారు. ద ఫస్ట్ సిట్టింగ్ నేను పరుచూరి వెంకటేశ్వరరావు కూర్చుని దాన్ని బాగా ఒక ఆర్డర్ మేము అనుకున్న అన్నీ తీసుకొచ్చి కామెడీలు అన్నీ తీసుకొచ్చి ఒక ఆర్డర్ చేసిన తర్వాత విన్నారన్నయ్య. సత్యానంద్ గారిని కూర్చోబెట్టి, నాకు సత్యానంద్ గారు పరిచయం, ఆయన్ని కూర్చోబెట్టి ఆయన మైండ్లో ఏంటంటే ఆయన ఇది ఎలా ఉంటుంది అని నాతో ఫస్టే అన్నీ చెప్పారు. చిరంజీవి గారి కంటే మంచి కామెడీ అదంతా ఉండాలి, అది ఇది అని చెప్పారు. సరే ఒకసారి వినండి, దాని తర్వాత దాన్ని చెప్పి ఒక సినిమా చూస్తే ఎలాగ ఉంటుందో అలా చెప్పేశారు. నాకు అది అలవాటు ఫస్ట్ నుంచి కూడా. మంచి నరేట్ చేస్తారు, బాగా నరేట్ చేస్తారు. అతను లేచి హక్ చేసుకున్నారు అన్నయ్య, సత్యనారాయణ ఫెంటాస్టిక్గా ఉంది అది ఇది అని చెప్పేసి ఆయన అందరూ ఇంక సూపర్ హిట్ సార్ సినిమా ఇది అని చెప్పేసి అన్నారు. అయిపోయిన తర్వాత ఒక 2 days 3 daysకి మేము ఇంకా 2 days 3 daysకి వినయ్ నాకు బ్రహ్మానందం కావాలన్నాయి చిరంజీవి గారు. అంటే దీంట్లోకి ఎలాగొస్తుంది బ్రహ్మానందం అని అంటే ఆయనే వాడు ఏదైనా నన్ను అనుమానించేలాగా అలాగే వస్తే బాగుంటుందేమో చూడు వాడిని నేను ఇరికించేలాగా అది ఇదని అంటే ఇంక అప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి అంతకుముందున్న ఇంకొక ట్రాక్ని పక్కన పెట్టి ఇది పెట్టి ఇన్ని చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక నేరేషన్ ఇచ్చి దానికి షూటింగ్ వెళ్దాం అని చెప్పి నేనైతే ఫస్ట్ డే నేను నా తరఫు నుంచి నేను అన్నది ఏంటంటే అసలు కంగారు పడద్దని, ఎన్నిసార్లు అయినా అదే ఈ రిలీజ్ డేట్లు ఇలాంటివి పెట్టుకుని ప్రెషర్ తీసుకోవద్దు, మీరు హ్యాపీగా మీకు నచ్చిన తర్వాత చేయండి అంతే. ఎందుకంటే మీ జడ్జిమెంటే మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలి. మీరు హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంటేనే కదా బాగుంటుంది ఇది అనేది అన్నాను. దానికి ఆయన ఒక రోజు ఇక్కడే కూర్చుని మొత్తం మళ్ళీ నేరేషన్ అయిన తర్వాత ఓకే షెడ్యూల్ వేసేయండి అని ఐఎమ్ కాన్ఫిడెంట్ అన్నట్టు ఓకే డన్ అని చెప్పి వన్స్ వేసిన తర్వాత టక్ 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 చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడ అసలు బ్రేక్ రాలేదు అసలు బ్రేక్ అది మేము ఎప్పుడన్నా
ఒక ఒక 1 వీక్ రెస్ట్ దొరికితే బాగుండని మేము అనుకుంటుంటే ఆయన ఎందుకు ఖాళీ చేసేద్దాం అంటారు. ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు అయిపోయిందండి? 84 days తీసుకోండి. 84 daysలో కంప్లీట్ అయిపోయింది. ఓకే. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.